రాజు ఇట్టి నమ్మకమైన చర్య చేసిన తర్వాత అతనితో యుద్ధం చేయటానికి శత్రువులు అష్షూరు రాజులు వచ్చారు అని రాసింది. రాజు ఎలాంటి పని చేశాడట? నమ్మకమైన పని చేసినందుకు అతని రాజ్యంలోకి దేవుడు రావాలా, శత్రువులు రావాలా? బైబిల్లో ఒక మాట రాసింది కదా, నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగుతాయి. ఈ రాజు 31వ అధ్యాయంలో 30వ అధ్యాయంలో 29వ అధ్యాయంలో నమ్మకమైన పనులు దేవుని పట్ల జరిగించాడు. ఒక్క మాటలో చెప్పాలంటే నమ్మకమైన రాజుగా దేవుని ఎదుట బ్రతికాడు. ఇంత నమ్మకంగా బ్రతికినా కూడా అతనితో యుద్ధం చేయటానికి అష్షూరు రాజులు అతని మీదకు వచ్చారట. దేవుని పిల్లలారా, మీతో పంచుకునే మాట, మనం నమ్మకంగా బ్రతికినా, యథార్థంగా బ్రతికినా సాతానుతో ప్రతి క్షణం మనకు పోరాటం తప్పదు. నేను ఇంత నీతిగా బ్రతుకుతున్నా, నాకెందుకు ఈ పోరాటం? నేను ప్రార్థనాపరురాలుగా బ్రతుకుతున్నా, నా జీవితంలో ఎందుకు ఈ పోరాటం? నేను నిజదేవుని నమ్ముకున్నా కదా, నేను నమ్ముకున్న దేవుడు నిజదేవుడు కదా, యేసుక్రీస్తు అనే నిజదేవుని దగ్గరకు వచ్చిన తర్వాత కూడా ఎందుకు నాకు ఈ పోరాటం అని అనుకుంటాం. ఓ భక్తుడు ఇలా అంటాడు, క్రైస్తవ జీవితాన్ని గూర్చి మాట్లాడుతూ సముద్రంలో ప్రయాణమై వెళ్ళే ఓడకు ఆటుపోటులు తప్పవు, నిజ క్రైస్తవునికి సాతానుతో పోరాటం తప్పదు. ఓడ సముద్రంలో ప్రయాణమై వెళ్ళేటప్పుడు ఉవ్వెత్తున లేచే అల, బాబోయ్ భయంకరమైన అల, తాడి చెట్టు అంత లేచింది అనే లోపు, ఆ అల ముంచేస్తాదేమో అని భయపడే లోపు దాటుకుంటూ ముందుకెళ్తుంది. వెంటనే ఆ ఓడ నావికుడు, ప్రయాణికులు అనుకుంటారు, అమ్మయ్యా ఈ ఓడను ఆ అల ముంచేస్తాదేమో అనుకున్నాం, ముంచలేదు, దేవునికి స్తోత్రం, అమ్మయ్యా అలా సద్దనిగిపోయింది అని అనుకుంటూ కొంచెం ముందుకెళ్ళేలా ఇంకొక అల వస్తుంది. అయ్య బాబోయ్ ఇందాక అల వచ్చింది, అది తగ్గింది అనుకునే లోపు ఈ అల వచ్చిందే, అది పోయిందనే లోపు ఈ అల వచ్చిందే అని అనుకునే లోపు ఆ అల కూడా తాడి చెట్టు అంత లేస్తుంది, ఉవ్వెత్తున లేస్తుంది. లేచినట్లే లేస్తుంది, ఎంత లేచిందో అంత నిమ్మలంగా వెళ్ళిపోద్ది. అమ్మయ్యా రెండో అల కూడా తప్పింది, ఇక రాదేమో అని అనుకోవటానికి వీలు లేదు. వాడకు అలల తాకిడి తప్పదు. ఈ అలబోతే మరొక అల, ఆలబోతే ఇంకొక అల, ఆల కూడా పోతే మరొక అల. నీ జీవితంలో కూడా ఈ సమస్య వచ్చింది, అమ్మయ్యా ఈ సమస్య దేవుని కృపను బట్టి ఇక ఛేదించ గట్టెక్క అనే లోపే ఇంకొక సమస్య వస్తుంది. అయ్యో ఇంకో సమస్య వచ్చిందే అనే లోపు అది సద్దనికి పోద్ది, అది సద్దనికి అమ్మయ్య పర్వాలేదు అని అనుకునే లోపు ఇంకొక సమస్య వస్తుంది. అయితే ఒకటి, ఎన్ని అలలు రాని జలములలో గుండా ప్రయాణమై వెళ్తావు, జలములు నిన్ను ముంచలేవు. వాటి మధ్యలోనే దేవుడు నీ ప్రయాణాన్ని సాగిస్తూ ఉంటాడు. జ్వాలల్లో గుండా నడుచుకుంటూ వెళ్తావు, జ్వాలలో నిన్ను కాల్చలేవు. అలలు రాక తప్పదు, కానీ ఒకటి వాస్తవం, ఏ అల నిన్ను ముంచలేదు. ఆమేన్. అలలు ఎన్నొచ్చినా వాటన్నిటిలో ఛేదించుకుంటూ దాటించుకుంటూ నీ నావికుడు క్షేమకరంగా గమ్యస్థానానికి నిన్ను చేరుస్తాడు. అలలు రాక మానవు, దేవుడు నిన్ను దాటించక మానడు. పోరాటాలు రాక మానవు, ఆ పోరాట భూమిలో దేవుడు నీకు విజయం ఇవ్వక మానడు. అయితే శత్రువు ఇలా మనతో యుద్ధానికి వచ్చినప్పుడు ఎలా వాడిని ఎదుర్కోవాలి? అయితే శత్రువు తన మీద యుద్ధానికి వచ్చినప్పుడు హిజ్కియా చేయాల్సిన కార్యక్రమాలన్నీ చేసి ఆ తర్వాత ఆయుధాలను సిద్ధపరిచాడట. ఆ ఆయుధాలను కూడా బహు విస్తారంగా చేయించాడు. విస్తారముగా డాళ్లను, ఈటెలను, డాళ్లను తయారు చేసి పెట్టుకున్నారట. దైవజనమా, పాత నిబంధనలో శరీర సంబంధమైన ఆయుధాలు, క్రొత్త నిబంధనలో ఆత్మ సంబంధమైన ఆయుధాలను ప్రతి క్రైస్తవుడు విస్తారముగా ధరించిన వాడై ఉండాలి. సాతానుతో శరీర సంబంధమైన ఆయుధాలతో వాడితో మనం పోరాడలేమా? పోరాడలేం. కత్తి, ఖడ్గము
శరీర సంబంధమైన ఇనప పనిముట్లు, మారణాయుధాలు తీసుకొని సాతాన్ని ఎదిరించలేమా? ఎదిరించలేం. ఎందుకు శరీర సంబంధమైన ఆయుధాలతో సాతాను మనం ఎదుర్కోలేమంటే, సాతాను శరీరాన్ని ధరించినవాడు కాదు. నా మాట అర్థమైందా? చాలా చోట్ల మన చిన్నతనం నుంచి విన్నటువంటి కొన్ని మాటలు ఉంటాయి, అది వాస్తవం కాదు. చిన్నప్పుడు ఏమనేవాళ్ళు తెలుసా? రేయ్, మన ఊరు పొలిమేరల్లో మర్రి చెట్టు ఉందా? మన ఊరు పొలిమేరల్లో ఉన్న మర్రి చెట్టు మీద దెయ్యం ఉయ్యాలు ఊగుతుందట, ఇడు చూసినట్టు. ఎట్లా? మన ఊరి పొలిమేరల్లో మర్రి చెట్టు దగ్గర దెయ్యం ఉయ్యాలు ఊగుతుందిరా, మామిడి చెట్టు మీద దెయ్యం ఊగుతుందిరా, ఆ మర్రి చెట్టు మీద దెయ్యం కూర్చొని ఉందిరా, వీడు చూసినట్టే చెప్తాడు. నిజమే, మర్రి చెట్టు మీద ఊగింది. ఏం ఊగిందో చెప్పమంటారా? పిరికోడికి చీకట్లో నల్లందేదైనా దెయ్యమే. నేను అనుకుంటా, ఒకవేళ ఏ నల్ల ప్లాస్టిక్ కవరో ఆ చెట్టు మీద రెపరెపలాడి ఉంటుంది, ఆ ప్లాస్టిక్ కవర్ టపా టపా కొట్టుకుంటూ ఉంటే దెయ్యం 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 దెయ్యం. వాస్తవంగా ఇదంతా కట్టుకథ. సాతాను ఇప్పుడు శరీరాన్ని దయించి రాడు. అందుకని ఎఫెసీ పత్రికలో పౌలు గారు అంటాడు, మనము శరీర సంబంధులతో యుద్ధం చేయట్లా, ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహంతో యుద్ధం చేస్తా ఉన్నాం. వాడు శరీరాన్ని ధరించి లేడు గనుక మనం శరీర సంబంధమైన ఆయుధాలతో వాడితో యుద్ధం చేయలేం. వాడు వాయువు గనుక వాడిని ఎదుర్కోవాలంటే ఏ ఆయుధాలు మనకు ఉండాలి? ఆత్మ సంబంధమైన ఆయుధాలు. ఆ ఆత్మ సంబంధమైన ఆయుధాలు నీ దగ్గరుంటే సాతాను కట్టిన దుర్గములను కూడా పడగొట్టజాలినంత శక్తివంతుడిగా నువ్వు మార్చబడతావు. సైతానుగాడు దుర్గాలు కట్టిన ఆ దుర్గాలన్నిటినీ కుప్పలాగా కోల్చగలిగే శక్తి ఆత్మ సంబంధమైన ఆయుధాలకు ఉన్నాయి. ఈయన విస్తారంగా ఈటెలను తయారు చేశాడు. దైవజనమా, ఈటె డాలు ఈ రెండు భిన్నమైన ఆయుధాలు. ఈటె ఇసిరేస్తారు, అక్కడెక్కడో శత్రువు ఉంటే ఇసిరి చంపేస్తారు, అది ఎఫెన్సివ్ వెపన్. డాల్ ఉంది చూసారా, కవచం అది. ఇది డిఫెన్సివ్ వెపన్. అంటే క్రైస్తవుడి దగ్గర ఎఫెన్సివ్ వెపన్ ఉండాలి, డిఫెన్సివ్ వెపన్ ఉండాలి. మొట్టమొదటి వెపన్ ఏంటి చెప్పండి? ఈటే. చెప్పండి. ప్రతి క్రైస్తవుడి చేతిలో ఈటె ఉండాలి. ఈటె దేనికి గుర్తో తెలుసా? జీవము కలిగిన దేవుని వాక్యానికి గుర్తు. యేసుక్రీస్తు దగ్గరికి సైతాను వస్తే, సైతాను గాడిని యేసుక్రీస్తు వారు దేన్ని పట్టుకొని ఓడించాడు? సైతాన్ అందే. ఏమంది? సైతాను గాడు అన్నాడు, నువ్వు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్లను రొట్టెగా చేసుకో అన్నాడు. యేసుక్రీస్తు ప్రభు వారు అన్నారు, ఏమన్నారు? నేను చేయలేను అనుకున్నావా? పిచ్చి మొహందానే, రొట్టెలు కాకపోతే బంగారం చేయగలుగుతా నేను. ఎవరిని అనుకున్నావు? నేను దేవుణ్ణే. చూడు, నీ కళ్ళ ముందే రొట్టెలు చేస్తా అని అల్లా ఏమన్నారు తెలుసా? మనుషుడు రొట్టె వలన కాదు, దేవుని నోట నుంచి వచ్చు ప్రతి మాట వలన బ్రతుకుతాడు. సైతాన్ గాడు యేసు ప్రభు వారిని ఎత్తైన స్థలానికి తీసుకెళ్ళారు. సైతాన్ గాడు అన్నాడు, ఇదిగో నువ్వు దేవుని కుమారుడు కదా, నీ పాదములకు రాయి తగలకుండా దేవదూతలను ఎత్తి పట్టుకుంటారని రాసి ఉంది కదా, ఒకసారి దూకు, దేవదూతలు పట్టుకుంటారో లేదో ఒకసారి చూద్దాం అన్నారు. వెంటనే ఆ మాట వినటంతో ప్రభు, దేవదూతలు ఉన్నారు, దేవదూతలు భూమి మీద ఉన్నారు, పరలోకంలో ఉన్నారు, కావాలంటే నేను దూకుతా చూడు, పాదాలకు రాయి తగలకుండా దేవదూతలు ఎత్తి పట్టుకుంటారు, ఛాలెంజ్ అని ప్రభు అనలా. సింపుల్గా ఏమన్నారు తెలుసా? నీ దేవుడైన యెహోవాను నువ్వు శోధించవలదు అని లేఖనాల్లో రాయబడి ఉంది. దేవుని శోధించను అంటే సైతాను గారిని దేంతో చంపాడు? ఆ మధ్య ఒక పాస్టర్ గారు విషాన్ని తాగినా మీకేమీ కాదు అని ప్రభు చెప్పిన మాట పట్టుకొని సవాల్ చేశాడట. నేను ఎలుకల మందు తింటా చూడండి, తిన్నా కూడా నాకేం కాదు, సవాల్. కృష్ణా జిల్లాలో దీన్ని ఏమంటారు? దేవుణ్ణి మీకు తెలుసా? ఓ సందర్భంలో సాధు సుందర్ సింగ్ గారికి ఆ కన్న ఇంటి వాళ్ళే భోజనంలో విషం పెట్టారట. విషమని తేలిక ప్రార్థన చేసుకొని తిన్నాడు. ఆ తిని కాసేపు ఆ గదిలో ప్రార్థన చేసుకోవడానికి అని వెళ్ళాడు. ఇంటి వాళ్ళు ఏమనుకున్నారో తెలుసా? ఇక ఆ గదిలో నుంచి బయటికి రాడో, ఇక చచ్చిపోయాడో. అన్నంలో విషం కలిపాం కదా, ఆహారంలో విషం కలిపాం కదా, ఇక బ్రతకడో
అని అనుకున్నారు. అద్భుతం. సాయంత్రం కల్లా ఆయన ఫ్రెష్ అప్ అయ్యి శుభ్రంగా బట్టలు వేసుకొని సువార్తకు బయలుదేరి వెళ్ళాడట. వెళ్ళబోతున్నాడట. వెళ్ళబోయేటప్పుడు కుటుంబీకులు అడిగారట, బతికే ఉన్నావా? బతికొండ బట్టే కదా అయ్యా నిలవబడింది. సర్లే సాయంత్రం వచ్చేసరికి చచ్చిపోతాడేమో అనుకున్నారు. వెళ్ళాడు, కోట ముగించుకున్నాడు. సాయంత్రం ఇంటికి వచ్చాడు, రాత్రి ఇంటికి వచ్చాడు. ఆ రాత్రి పనుకున్నాడు. తెల్లారింది, మరలా సువార్త కోటానికి వెళ్ళాడు. వాళ్ళు అడుగుతున్నారు, ఇంకా బ్రతికే ఉన్నావా? అర్థం కాక ఎందుకు ఇట్లా అడుగుతున్నారు? ఎవరో చెప్పారు, నువ్వు భోజనం చేసిన ఆహారంలో విషం కలిపారయ్యా, నేను చంపాలని కుట్రబన్నేరయ్యా. ఆ యేసుక్రీస్తు నమ్ముకున్నందుకు, సిక్కు కులంలో పుట్టిన వాళ్ళ చేసినందుకు అన్నంలో విషం కలిపారయ్యా, నువ్వెందుకు చావలా? అప్పుడు అన్నారు, విషమైన దానిని తిన్నా, విషకరమైన దాన్ని త్రాగినా మాకు ఏ హాని కలగదని దేవుడు సెలవిచ్చాడు. యేసు ప్రభు వారికి సైతాన్ గాడు ఏం చేశాడు తెలుసా? భూలోకంలో ఉన్న అందాలన్నీ ఒక్క నిమిషంలో చూపించి యేసు ప్రభుతో అన్నారట, నా కాళ్ళకు మొక్కు, లోకపు మహిమంతా నీకు ఇస్తాను. చూసారా? యేసుక్రీస్తు వారిని సైతాను శోధించాలని ప్రయత్నం చేసినప్పుడు వాక్యంతో బిడ్డలారా, నేను చెప్తున్నా, ప్రార్థన గొప్పదే, నో డౌట్. విశ్వాసం గొప్పదే, నో డౌట్. వీటన్నిటికంటే అతి శ్రేష్టమైనది ఏదో తెలుసా? వాక్యానుసారంగా నువ్వు బ్రతికితే శత్రువు సమస్య ఎంత బలమైనదైనా ఇట్టే ఓడించటానికి శక్తివంతురాలిగా నువ్వు మార్చబడతావు. అందుకనే పత్రికలో ఓ స్థలంలో రాయబడి ఉంది, దేవునికి లోబడుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి ఎప్పుడు పారిపోతాడు? మొదట ఏమన్నాడంటే దేవునికి లోబడుడి అన్నాడు. ఓ మాట అంట, దేవునికి లోబట్టం అంటే ఏంటి? నా వైపు చూడండి, చేతులు ఎట్లా కట్టుకొని, అయ్యా నీకు లోబడతానయ్యా, అయ్యా నీకు లోబడతానయ్యా అని చేతులు కట్టుకొని నిలబడటమా? నో, దేవుని వాక్యానికి లోబడటమే దేవునికి లోబడటం. దేవుని వాక్యం ఏది చెప్పిందో అది నువ్వు చేయి. నేనంట ఆ వాక్యమే నీ పక్షాన యుద్ధం చేయటం ప్రారంభిస్తుంది. 3 ఈటెలు గూర్చి చెప్తా. కీడును కీడుతో జయించకుండా కీడును మేలుతో జయించండి అని దేవుని వాక్యం చెప్తున్న మాట. ఎవరైనా నీ కీడు చేశారు, తిరిగి కీడు చేయకు. ఎవరైనా నీకు అపకారం చేశారు, తిరిగి అపకారం చేయకు. నీకు ఎవరైనా నష్టాన్ని కలుగు చేశారు, వాడు నష్టం కలుగు చేశాడు కాబట్టి నేను కూడా నష్టాన్ని కలుగు చేస్తాను అని అనుకో. ఎవరైనా నీకు కీడు చేస్తే ఆ కీడు చేసిన వాడిని నువ్వు ఎలా జయించాలంటే మేలు చేసి కీడును జయించే వ్యక్తులుగా మనం బ్రతుకుదుముగాక. కానీ లోకం ఏమంటుందంటే ముళ్ళును ముళ్ళుతోనే తీయాలి. లోకం ముళ్ళును ముళ్ళుతో తీయాలంటే నా దేవుడు ఏమంటాడు తెలుసా? ముళ్ళును వెన్నతో తీయి అంటాడు. ముళ్ళును వెన్నతో తీయి అంటాడు. కీడును కీడుతో జయించక కీడును మేలుతో జయించు. బిడ్డలారా, నువ్వు పుట్టిన నాటి నుండి నేటి వరకు నీ ద్వారా మేలు పొందుకున్న వ్యక్తులు కూడా కొన్నిసార్లు నీ కీడు చేస్తారు. అది మనసులో ఉంచుకొని మనకు అవకాశం రాకుండా ఉంటుందా? ప్రతీకారం అంటాం రాక ప్రతీకారం తీర్చుకోకుండా ఉంటానా? ప్రతీకారం కొరకు పొరపాటును ఎదురు చూడొద్దు. నీ మీద నిప్పులు పోసిన వాడిని కూడా చేతులెత్తి దీవించు. అది నీ పిల్లలకు దీవెనగా మారిపోద్ది. కీడును కీడుతో జయించక కీడును మేలుతో జయించాలి. మన ఆరాధ్య దైవం ప్రభు అయిన యేసుక్రీస్తు వారు శిలువ మ్రాను మీద వేలాడేటప్పుడు రోమా సైనికులు ఒక సైనికుడిని పిలిచారు. బాబో, ఈయన చనిపోయాడో బ్రతికున్నాడో నిర్ధారణ చేసుకున్నట్లుగా ఈట తీసుకొని ప్రక్కలో పడవండి ఓ సైనికుడికి ఇచ్చారు. ఆ సైనికుడి పేరు లాంగరన్. ఈ రోమా సైనికుడు గతంలో యుద్ధం చేసేటప్పుడు ఓ కన్ను చూపును కోల్పోయింది. ఒక్క కన్నుతోనే చూడగలడు. ఒంటి కన్ను కలిగిన వాడు ఈ లాంగరన్. యేసు ప్రభు వారిని పొడటానికి ఈటెను తీసుకొని శిలువ మ్రాను మీద వేలాడుతున్న యేసయ్యను ఈటెతో అలా పొడిచాడు. పొడిచిన తోడనే రక్తం అలా చిమ్మింది, నీళ్ళు అలా చిమ్మాయి. యేసుక్రీస్తు వారి రక్తం ఈ లాంగరన్ గుడ్డి కంటిలో పడిన తోడనే ఆ కన్ను తేటగా చూడటం ప్రారంభించిందట. నేనంట యేసయ్య వానికి మేలు చేశాడు కదా, వాడేమైనా యేసయ్యకు మేలు చేశాడా? మేలు చేయకపోగా ఏం చేశాడు?
యేసయ్య కీడు చేసిన వాడిని కీడుతో జయించకుండా ఆ కీడు చేసిన వాడిని మేలుతో జయించాడు. బిడ్డలారా, నా వైపు చూడండి. ఎవరైనా నీకు ఉద్యోగ స్థలంలో కీడు చేశారా? ఎట్లా రివెంజ్ తీర్చుకోవాలి అని అనుకోకు. నీ ఇంట్లో ఎవరైనా నీ కీడు చేశారా? ఎలా ప్రతి కీడు తీర్చుకోవాలి అని అనుకోకు. నీ అత్తే కీడు చేయని, నీ మావే కీడు చేయని, నీ భర్తే కీడు చేయని, నీ భార్య కీడు చేయని, నీ వదినే కీడు చేయని, నీ మరిదే కీడు చేయని, నీ తోటి కోడలే కీడు చేయని, చివరికి సంఘంలో ఎవరైనా నీకు కీడు చేయని, కీడును కీడుతో జయించకుండా కీడును మేలుతో జయించే వ్యక్తులుగా దేవుడు మనలను బలపరచునుగాక. బిడ్డలారా, ఒకప్పుడు మన రక్తం హేబేలు రక్తమేమో, ఇప్పుడు యేసుక్రీస్తు వారి రక్తముతో కడగబడిన దాన్ని బట్టి మనలో యేసు రక్తమే ప్రవహించునుగాక. కీడుకు కీడు చేయొద్దు, ద్వేషానికి ద్వేషం, శాపానికి శాపం, మాటకు మాట మనం అనకుండా కీడును మేలుతో జయించే వ్యక్తులుగా ఉంటే, నీకు తెలుసా అసలు భూమి మీద వెతికితే నీకు శత్రువు అనేవాడు ఉండడండి. రెండవ ఈట చూడండి, వాక్యం పట్టుకుంటే ఆ వాక్యం మన బ్రతుకులో ఎలా కార్యం చేస్తుంది. సౌలు పదే పదే దావీదు మీద ఈటి ఇసిరాడు. ఇసిరేటప్పుడు ఏమనుకున్నాడు? ఒక్క దెబ్బతో పొడిచి వాడిని గోడకు తగిలించాలి. దేనికి? ఈటతో పొడిచి దేనికి తగిలించాలి? గోడకి ఏమి తగిలిస్తాం మామూలుగా చెప్పండి? గోడకి మేకు కట్టి హ్యాంగర్కి చొక్కాయి తగిలిస్తాం కదా. చొక్కాయిని వేలాడదీసినట్లుగా దావీదు శవాన్ని వేలాడదీయాలి, ఈటికి వేలాడదీయాలి. ఇది సౌలు ఆలోచన. నేను ఒక మాట అంట, మానవ రీతిగా చెప్పాలంటే పోరాటంలో, ధైర్యంలో, పరాక్రమంలో సౌలు పరాక్రమవంతుడా, దావీదు పరాక్రమవంతుడా? సింహాన్ని చంపే శక్తి దావీదులో ఉందా, సౌలులో ఉందా? గొలియాతును చంపింది సౌలా, దావీదా? నేనంట, గొలియాతును సౌలు చంపలేక శాస్త్రాంగ పడ్డాడు కదా. సౌలు చంపలేని గొలియాతును దావీదు చంపాడంటే సౌలు కంటే దావీదు గొప్పోడు కదా. మరి ఇంత గొప్పోడైనప్పుడు తనకంటే బలహీనుడు, మానవ భాషలో చెప్తాను, తనకంటే బలహీనుడు పదే పదే కయ్యానికి కాలు దూవుతూ ఉంటే గొలియాతుని వేసినట్లుగా గులకరాయితో దెబ్బ వేయచ్చుగా. దావీదు బాధ పోయేదిగా. ఒకరోజు బాధ కాదు సార్, 13 సంవత్సరాలు వెతికి 13 సంవత్సరాలు వెంటాడాడు. ఏమంటే ఎవరైనా టార్చర్ పెట్టారు అనుకోండి, ఒక మాట ఒకరోజు వచ్చుకుంటారు. మీరేమనుకుంటారంటే, అన్న చెప్పాడు కదా శాంతంగా ఉండాలని ఓర్చుకుందాం, దేవుడే చూసుకుంటాడు అని ఒకరోజు ఓర్చుకుంటారు. తప్పకుండా ఓర్చుకుంటారు, మీరు దేవుని బిడ్డలు కదా. రెండో రోజు ఓర్చుకుంటారు, మీరు దేవుని బిడ్డలు కదా. మూడో రోజు కూడా ఓర్చుకుంటారు, మీరు దేవుని బిడ్డలు కదా. నాలుగో రోజు కూడా ఓర్చుకుంటారు, మీరు దేవుని బిడ్డలు కదా. ఓర్చుకొని 5వ రోజు దెయ్యం బిడ్డ కాకపోతే నన్ను అడగండి. 4 రోజులు ఓర్చుకొని ఇక 5వ రోజు విశ్వరూపం. దావీదును 13 సంవత్సరాలు శోధించాడు. నేనంట, గొలియాతును చంపగలిగిన దావీదు, సింహాన్ని మేకపిల్ల చీల్చినట్లుగా చీల్చిన దావీదు సౌలును ఎందుకు చంపలేకపోయాడు? బైబిల్లో ఒక వాక్యం రాయబడింది, ఏంటో తెలుసా? యెహోవా చేత అభిషేకించబడిన వాడిని ముట్టకూడదు. చంపటం దేవుడెరుగు, అసలు ముట్టకూడదు అని బైబిల్లో రాయబడిన మాట. ఆ ఒక్క మాటను బట్టి సౌలును చంపగలిగే శక్తి సామర్థ్యాలు తనతో ఉన్న వాక్యం చేత కట్టబడ్డాడు. ఆమెన్. వాక్యం చేత బంధించబడ్డాడు. ఆమెన్. వాక్యం ఏది చెప్పిందో ఆ వాక్యానికి తాను అప్పగించుకున్నాడు. నీకు తెలుసా, వాక్యానికి అప్పగించుకో, నీ పక్షాన ఆ వాక్యమే పోరాడటం ప్రారంభిస్తుంది. శత్రువుకి అపజయం, నీకు విజయాన్ని ఇవ్వటం ఆ వాక్యమే ప్రారంభిస్తుంది. బైబిల్లో రాయబడినటువంటి మాట, దావీదు గారు అంటాడు, నీ వాక్యము నా పాదములకు దీపము, అది నా త్రోవకు వెలుగై ఉన్నది. ప్రతి పరిస్థితిలో వాక్యాన్ని ముందు పెట్టుకొని వాక్యానుసారంగా అడుగువేయి, ఆ వాక్యం ఎన్నటికీ నిన్ను ఓడిపోనివ్వదు. సౌలు ఈట పట్టుకున్నా, దావీదు ఈట పట్టుకోలా. మరి ఇంతకు చివరికి ఏమైంది? ఏ ఈట దావీదు మీద విసిరాడో అదే ఈటతో పొడుచుకున్నాడు సౌలు. పొడుచుకొని చనిపోవటం మాత్రమే కాదు, చివరికి సౌలు యొక్క శవాన్ని
గోడకు వేలాడదీసినట్లుగా బైబిల్లో రాయబడి ఉంది. విన్నారా? దావీదును ఈట ఇసిరేటప్పుడు ఏమనుకున్నాడు? ఈటతో ఒక్క దెబ్బతో గుచ్చాలనుకున్నాడు. ఎక్కడ వేలాడదీయాలనుకున్నాడు? ఏ ఈట పదే పదే విసిరాడో ఆ ఈటతోనే తాను పొడుచుకున్నాడు. ఏ గోడకు వేలాడదీయాలనుకున్నాడో సౌలు యొక్క శవం 3 రోజుల పాటు, విన్నారా, 3 రోజుల పాటు హ్యాంగర్కి చొక్కా తగిలించినట్లుగా, హ్యాంగర్కి కోటు తగిలించినట్లుగా ఇతని డెడ్ బాడీ గోడకు తగిలించినట్లుగా బైబిల్లో రాయబడి ఉంది. నీ జీవితంలో నీకు ఎవరైనా గోతులు తవ్వితే వాక్యాన్ని ముందు పెట్టుకో. వాక్యం ఎలా చెప్పిందో అలా ప్రవర్తించు. ఆ వాక్యమే నీ పక్షాన్ని యుద్ధం చేసి శత్రువుకు అపజయాన్ని, నీకు విజయాన్ని ఇవ్వటం ప్రారంభించును గాక. వాక్యం పట్టుకున్న దావీదు ఓడిపోయాడా గెలిచాడా? వెంటనే గెలిచాడా? కొంతకాలం తర్వాత గెలిచాడా? వాక్యం పట్టుకున్న వాళ్ళు ఓడిపోయినట్లుగా అనిపిస్తుంది, ఓడిపోయినట్లుగా కనపడుతుంది. నేనంట వాక్యం పట్టుకున్న వ్యక్తి ఏనాటికి ఓడిపోడు. ఓడిపోయినట్లుగా కనపడుతున్న తప్పకుండా వాడే గెలుస్తాడు. బిడ్లారా, మీ చేతిలో పరిశుద్ధ గ్రంథం ఉంది కదా, నా చేతులెత్తి దీవిస్తున్నా. నీవెప్పటికీ ఓడిపో, నీవెప్పటికీ ఓడిపో. నిన్ను ఓడగొట్టాలని ప్రయత్నం చేసే శత్రువే నీ ఎదుట ఓడిపోయి సాగిల పడేటట్లుగా దేవుడు చేస్తాడు. నువ్వు వాక్యాన్ని పట్టుకొని బ్రతకాలి. యెహోషువ చేతిలో ఈట ఉంది. యెహోషువ ఒక గురువు గారి దగ్గర పెరిగాడు. ఆ గురువు గారి పేరేంటి? మోషే. మోషే గారి చేతిలో ఏముండేది చెప్పండి? థ్యాంక్ యూ. మోషే చేతిలోనేమో కర్ర ఉంది, యెహోషువ చేతిలోనేమో ఈట ఉంది. కర్ర పొదునైందా, ఈటి పొదునైందా? అంటే మొదటి తరం చేతిలో కర్ర ఉంటే రెండవ తరం చేతిలో అంతకంటే పదునైన ఈట ఉంది. ఒక తండ్రిగా మీ అందరినీ బ్రతిమలాడుకుంటూ చెప్తున్నాను, తండ్రులుగా మీరున్నారే, మీ తరం కర్రల తరం అయితే మీలాంటి భక్తే మీ పిల్లల దగ్గర చూడాలనుకోకండి. మీరు కర్రలైతే మీ పిల్లలు పదునైన ఈటలుగా దేవుని కొరకు మార్చబడాలి. మీకంటే మీ పిల్లలు పదునైన వాళ్ళుగా మార్చబడాలి. ఓ దైవజనుడిగా మీ వద్ద నుంచి నేను కోరుకునేది, నా చేతులెత్తి మిమ్మల్ని బ్రతిమలాడుకునే మాట ఏంటో తెలుసా? మీలో ఉన్న భక్తిని మీ పిల్లలకి, మీ పిల్లల పిల్లలకి, మీ పిల్లల పిల్లలకు మీలో ఉన్న భక్తిని అందించే తరాలుగా దేవుని కొరకు మీరు బ్రతుకుదురుగాక. చాలా చోట్ల వినే మాట ఏంటో తెలుసా? ఏ పిల్లల్ని కదిలించినా, అయ్యా మా నాన్నగారు ఎంత ప్రార్థనా పరుడో తెలుసా, మా అమ్మ ఎంత ప్రార్థనా పరురాలు తెలుసా, మా నాన్నమ్మ రాత్రిపూట మోకరించిందంటే 5 గంటలు 6 గంటలు మోకరించి ప్రార్థన చేస్తుంది, మా తాతయ్య ఎంత ప్రార్థనా పరుడో తెలుసా అని చాలామంది బిడ్డలు తాతయ్య గురించి చెప్తారు, నాయనమ్మ గురించి చెప్తారు, అమ్మ గురించి చెప్తారు, నాన్న గురించి చెప్తారు, అందరు గురించి చెప్తారు. కానీ మనోడు గురించి చెప్పడు. మనోడు ఎందుకు చెప్పడు చెప్పండి? వాళ్ళు ప్రార్థనా పరులే కానీ వీడు తాగుబోతు మార్చి, ఇది తాగుబోతు సన్నాసి. భక్తి లేదు, ప్రార్థన లేదు. తల్లిదండ్రులు ఈటలైతే వీడు ఎందుకు పనికిరాని చెత్తలాగా మిగిలిపోతాడు. నాన్న బ్రతికిన దానికంటే, అమ్మ బ్రతికిన దానికంటే, మన అమ్మా నాన్నోళ్ళు బ్రతికిన దానికంటే వాళ్ళ తరం కర్రల తరం అయితే మన తరం ఈటల తరం కావాలి. నాన్న రోజుకొచ్చి 1 గంట సేపు ప్రార్థన చేస్తే మనం 2 గంటలు ప్రార్థన చేయాలి. నువ్వు 3 గంటలు ప్రార్థన చేయాలి. అంటే తరం తర్వాత తరం రెట్టింపు అభిషేకంతో కూడుకున్న ఈ ఆయుధాలు మన చేతిలో ఉంటే శత్రువు పొర్రపాటు నిన్ను ముట్టనే ముట్టడు. అసలు నీ ఇంటి వైపు చూస్తేనే బగబగమని వాడు కాలిపోతాడు, మండిపోతాడు. ఓ గొప్ప దైవ సేవకుని పేరు టౌజర్ అనే ఓ గొప్ప దైవ సేవకుడు, చాలా భక్తి కలిగిన వాడు, మంచి ప్రార్థనా పరుడు. ఒకరోజు అతని మీద పగబట్టి చేతబడి చేసి దురాత్మల చేత అతన్ని చంపాలని ప్రయత్నం చేస్తున్నాడు. ఆ చేతబడి చేసే మాంత్రికుడు మంచి బలమైన మంత్రాలు సంధించి ఈయన మీదకి చేతబడి ఆత్మలు పంపిస్తూ ఉన్నాడట. ఆ చేతబడి ఆత్మ ఎంత వేగంగా వెళ్ళిందో అంతే వేగంగా తిరిగి వస్తుందట. ఇప్పుడు బంతి ఉంది, గోడ కొట్టామనుకోండి స్పీడ్గా, ఆ బంతి ఏమైపోద్ది? అంతే స్పీడ్గా వెనక్కి వస్తుంది చూసారా? అట్లాగే అంతే స్పీడ్గా దురాత్మలు వస్తున్నాయట. ఈ దురాత్మ కంటే బలమైన దురాత్మ ఇంకొకటి, దానికంటే బలమైన దురాత్మ ఇంకొకటి. అసలు ఈయన దగ్గర ఎన్ని శక్తులు ఉన్నాయో అన్ని శక్తులను టౌజర్ అనే సేవకుడి మీదకు పంపించారట. ఎన్ని బలమైన దుష్ట శక్తులు పంపిస్తున్నా ఆయన ముట్టలేకపోగా, ఇక ఈయన దగ్గర ఉన్న శక్తివంతమైన మంత్రాలను అయిపోతే
దెయ్యాలకున్న స్వభావం అంట, ఎవడి మీదైతే మంత్రించారో వాడినన్నా చంపాలి, ఒకవేళ వాడిని చంపే అవకాశం లేకపోతే ఖాళీ పూర్తి చేయండి. ఎవడైతే మంత్రాలు చెప్పాడో చేతబడి చేశాడో వాడిని చంపుకు తింటాయంట. ఇక దైవ సేవకుడు ముట్టుకోవటం ఈ దయ్యాల వల్లం గాక, ఆ దయ్యాలన్నీ వచ్చి చేతబడి చేసేవాడి దగ్గరికి వచ్చి నిన్ను చంపేస్తా అని దయ్యాలని అంటూ ఉంటే, దయ్యాలారా, నేను పాస్టర్ గారిని కదా చంపమంది, ఆయన కదా చంపుకొని తినమంది, ఎందుకు ఆయన చంపలేదు? ఆయన చంపలేకపోవటానికి కారణం ఏంటి? దయ్యాలన్నీ మూకముడిగా అన్నాయట. దయ్యాలన్నీ మూకముడిగా అన్న మాట ఏంటో తెలుసా? ఆ సేవకుడిని చంపాలని మేము వెళ్తే ఆ సేవకుడి ఒంటి మీద యేసుక్రీస్తు వారి రక్తం మాకు కనపడుతుందయ్యా, దేవుని రక్తం మాకు కనపడుతుందయ్యా. ఆ రోజులో ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలీయుల ద్వారబంధముల మీద ఏ పస్కా గొర్రెపిల్ల రక్తం కనబడిందో మీకు తెలుసా? యేసుక్రీస్తు రక్తముతో కడగబడి బాప్తిస్మం తీసుకున్న ప్రతి క్రైస్తవుని ఒంటి మీద యేసుక్రీస్తు వారి రక్తం కనబడుతుంది. అందుకని బైబిల్లో ఒక మాట రాసి ఉంది, యాకోబులో మంత్రం లేదు, ఇశ్రాయేలులో శకునం లేదు. నేనంట దురాత్మలు ఏ ఇంటికైనా వెళ్తాయేమో కానీ యేసుక్రీస్తు రక్తముతో కడగబడి బాప్తిస్మం తీసుకున్న వ్యక్తుల కుటుంబాల్లోకి దురాత్మలు పొర్రపాటున వెళ్ళలేవు. నీ గొప్పతనం కాదా, నీ ఒంటి మీద కనపడే యేసయ్య రక్తానికి ఉన్న శక్తి అంత గొప్పది, అంత గొప్పది, అంత గొప్పది. బిడ్లరా, ఈ ఎర్ర నీళ్ళు చూసి, మంత్రించి నీళ్లు చూసి, శాతపడి నీళ్లు చూసి అన్యులు భయపడతారేమో. యేసుక్రీస్తు రక్తం నీ శరీరం మీద ఉన్నది గనుక ఏ దురాత్మ నిన్ను ఆవరించలేదు. సో ఎప్పుడు మన చేతిలో ఏముండాలి? ఈటంటే వాక్యానుసారంగా బ్రతుకు నీ చేతిలో ఉంటే అసలు నీ వైపు దుష్టుడు చూడలేడు. ఒకటి ఈటే, రెండవది ఇది డిఫెన్సివ్ వెపన్. శత్రువు వేసేటువంటి ఆయుధాలు తగలకుండా ఈ వ్యక్తిని కాపాడే డిఫెన్సివ్ వెపన్. డాలు ఆధ్యాత్మికంగా దేని గుర్తు? విశ్వాసానికి. శత్రువులు బాణాలు వేసేటప్పుడు, ఆయుధాలు వేసేటప్పుడు చేత్తో ఇట్లా ప్రొటెక్షన్ కోసం వాడతారు కదా, అదే డాలు. ఇప్పుడు డాలు ఆధ్యాత్మికంగా దేని గుర్తు? విశ్వాసానికి గుర్తు. విశ్వాసం అనేది నీలో నాలో ఉంటే ఏమంటాడు? దానితో మీరు దుష్టుని అగ్ని బాణములన్నిటినీ ఆర్పుటకు శక్తివంతులగుదురు. విన్నారా? దుష్టుడంటే ఎవరు? శత్రువైన సాతాను. సైతానుగాడు ప్రతి క్షణం ఏం చేస్తాడో తెలుసా? శ్రమలనే అగ్ని బాణాలు నీ మీద సంధిస్తాడు. ఉద్యోగం చక్కగా చేసుకుంటా ఉంటావు, అమ్మయ్య పర్వాలేదు నేను రిలాక్స్ అయిపోయాను అని అనుకునే లోపు సడన్గా ఒక వార్త, నేను ఉద్యోగం నుంచి తీసేశారు. అంతా సాఫీగా అయిపోతుంది అనుకునే లోపు ఏదో ఒక కోణంలో సైతానుగాడు అగ్ని బాణాలు సంధిస్తాడు. వ్యాపారం బాగా సాగుతుంది, చక్కటి ఆర్డర్స్ వచ్చాయి, అమ్మా దేవుని కృపను బట్టి నేను చాలా నెమ్మదిగా బ్రతుకుతున్నాను అని సుఖంగా నెమ్మదిగా బ్రతికే దినాల్లో తెలియకుండా ఏదో ఒక శ్రమనే అగ్ని బాణాన్ని సైతానుగాడు నీ మీద సంధిస్తాడు. ఆ అగ్ని బాణాలు సంధించినప్పుడు అగ్ని బాణాలన్నిటినీ ఆర్పే శక్తి దేనిలో ఉందో తెలుసా? విశ్వాసంలో ఉంది. ఎప్పుడు విశ్వాసపూరితమైన మాట మాట్లాడు, గుండెల నిండా విశ్వాసాన్ని పెట్టుకో, విశ్వాసంతో బ్రతుకు, విశ్వాసంతో నడు అంటాడు భక్తుడు. అపోస్తుడైనటువంటి యోహాను గారు మాట్లాడుతూ ఇలా అంటాడు, లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. అంటే లోకంలో నీకు ఎన్ని శ్రమలు సైతాను గడి కలుగు చేసినా, అగ్ని బాణాలు కలుగు చేసినా వాటన్నిటినీ ఆర్పే శక్తి దేనిలో ఉంది? ఎప్పుడు విశ్వాసం. విశ్వాసపూరితమైన మాట మాట్లాడు, విశ్వాసపూరితంగా ఆలోచించు. దేని మీద విశ్వాసం? దేవుని వాక్యం మీద, దేవుని వాగ్దానాల మీద, దేవుని మీద మనకు విశ్వాసం ఉండాలి. నీ డబ్బు మీద కాదు, వినండి, నీ ఉద్యోగం మీద కాదు, నువ్వు సంపాదించిన సంపాదన మీద కాదు, నువ్వు కొన్న 5 ఎకరాల పొలం మీద కాదు, నువ్వు కట్టిన 7 అంతస్తుల భవంతి మీద కాదు, నువ్వు కన్న 4 పిల్లల మీద కాదు, నువ్వు సంపాదించిన వెండి బంగారాల మీద కాదు. వాటన్నిటికంటే శ్రేష్ఠుడు నీ దేవుని మీద విశ్వాసం పెట్టుకొని నువ్వు బ్రతకాలి. దేవుని వాగ్దానాల మీద విశ్వాసం పెట్టుకొని బ్రతకాలి. ఆ విశ్వాసమే జీవితంలో ఎన్ని పోరాటాలు ఎదురైనా ఆ విశ్వాసమే నీ పక్షాన పోరాడి నీకు విజయం, శత్రువుకు అపజయాన్ని కలుగు చేయునుగాక.
దేవుని వాగ్దానాల మీద ఎలా విశ్వాసం ఉంచి మనం బ్రతకాలో హిజ్కియా విస్తారమైన డాళ్ళు తయారు చేసి ఉంచాడు. ఇప్పుడు మనకు విశ్వాసం కావాలా? విస్తారమైన విశ్వాసం కావాలా? విశ్వాసం చాలదు. ప్రతి క్రైస్తవుడు విశ్వాసంలో ఇంకా మెట్టెదిగి విస్తారమైన విశ్వాసానికి మనం ఎదుగుదుంగాక. హిజ్కియా ఎంత విస్తారమైన విశ్వాసానికి ఎదిగాడో ఒక ఆశ్చర్యకరమైన మాట. బైబిల్ చరిత్రలో మనకు బైబిల్ చరిత్ర అందినప్పటి నుండి బలమైన రాజ్యాలు, ఫస్ట్ వన్ ఐగుప్తు సామ్రాజ్యం, తర్వాత అషూరు సామ్రాజ్యం, ఆ తర్వాత బబులోను సామ్రాజ్యం, ఆ తర్వాత మాదియా పారసీక రాజ్యం, ఆ తర్వాత గ్రీకు సామ్రాజ్యం, ఆ తర్వాత రోమా సామ్రాజ్యం. రోమా సామ్రాజ్యాన్ని గురించిన చరిత్ర మనందరికీ తెలుసు. ప్రపంచ దేశాలన్నిటికీ రోమా సామ్రాజ్య చరిత్ర అందింది. అయితే అషూరు సామ్రాజ్యం ఉందే, బలమైన సామ్రాజ్యం. అన్ని దేశాలను జయించుకుంటూ వెళ్తున్నారు. హిజ్కియా రాజుగా ఉన్న కాలంలో హిజ్కియా భయపడుతున్నాడు. అషూరీలు మా మీద కూడా వస్తారేమో, మమ్మల్ని కూడా చంపుతారేమో, మా దేశాన్ని కూడా స్వాధీనపరుచుకుంటారేమో భయపడుతూ ఉంటే, అషూరు రాజు రాక మునిపే దేవుడు ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడుతూ ఒక వాగ్దానం చేస్తాడు. యేసయ్య మాట మీద మనం ఆనుకుంటే మన బ్రతుకు ధన్యమే. టెన్షన్ పడకూడదు. ఏం జరిగిద్ది అని కలవరపడకూడదు. సింపుల్గా దేవుని మాట మీద మనం ఆనుకోవాలి. ఏమండి, కత్తి కానీ ఖడ్గం కానీ నరులు పట్టుకోకపోతే గాడిదలు పట్టుకుంటాయా? నరులు పట్టుకోకపోతే గుర్రాలు పట్టుకుంటాయా? నరులు పట్టుకోకపోతే ఏనుగు పట్టుకుంటుందా? వాళ్ళు కత్తితో చస్తారు, ఖచ్చితం. వారు ఖడ్గం పాలవుతారు, నాశనమైపోతారు, ఇది ఖచ్చితం. అయితే నరునిది కాని ఖడ్గం వలన వాళ్ళు గోల్తారు, నరునిది కాని కత్తి వలన వాళ్ళు చచ్చిపోతారు అని అన్నాడు. అంటే దీని అర్థం ఏంటి? హిజ్కియా, నువ్వు కత్తి తీసుకొని యుద్ధానికి వెళ్ళానా? నువ్వు కత్తి తీసుకోకుండా హాయిగా ఇంట్లో రెస్ట్ తీసుకోమనే. ఖడ్గంతో వాళ్ళు చంపబడతారు, కానీ ఆ ఖడ్గం ఎవరు పట్టుకున్నది కాదు, కత్తి పాలవుతారు. అయితే ఆ కత్తి ఎవరిది కాదు. అంటే ఇండైరెక్ట్గా ఏం చెప్తున్నాడు దేవుడు? నువ్వు కత్తి పట్టుకోవాల్సిన అవసరం లేదు, నువ్వు ఖడ్గం పట్టుకోవాల్సిన అవసరం. అరే, ఖడ్గం పట్టుకునేది మనిషి కదండే. దీని మీద పిహెచ్డి చేయాల, దీని మీద ఇన్వెస్టిగేషన్ చేయాల, పోస్ట్ మాస్టర్ని చేయాల. అట్టట్ట కత్తి మనిషి కాకపోతే ఇంకెవరు పట్టుకుంటారు, ఖడ్గం మనిషి కాకపోతే ఇంకెవరు పట్టుకుంటారు అని అల్లా. నా దేవుడు ఏమన్నాడు? వాళ్ళు ఖడ్గం పాలవుతారు, కానీ ఆ ఖడ్గం నరుడిది కాదు. వాళ్ళు కత్తి పాలవుతారు, డెఫినెట్గా వాళ్ళు చంపబడతారు. అషూరీలు నా మీదకి రారు, వాళ్ళ మీద నాకు జయం. అయితే నేను కత్తి పట్టుకోవాల్సిన అవసరం లేదు, ఖడ్గం పట్టుకోవాల్సిన అవసరం లేదు. ఈ మాట పట్టుకొని అషూరీయులు వచ్చారన్న వార్త హిజ్కియా రాజుకు తెలిసి వాళ్ళు ఇచ్చిన ఉత్తరం దేవుని మందిరానికి వెళ్ళి ఇట్లా పరిసి ఆ ఉత్తరాన్ని దేవుని సన్నిధిలో పెట్టి, ఇదిగో ఇది రాశారయ్యా, ఏం చేసుకుంటావో అది చేసుకో. నేను ఒకటి నమ్మా, నన్ను కత్తి పట్టుకోవద్దు అన్నావుగా, నేను పట్టుకోను. ఖడ్గం పట్టుకోవద్దు అన్నావుగా, నేను ఖడ్గం పట్టుకోను. ఏం చేస్తావో నువ్వు చేసుకో అని చెప్పి ఆ రాత్రి ఇంటికి వచ్చిన తర్వాత ఫుల్గా చికెన్ పలావ్ చేయించుకొని, మటన్ పలావ్ చేయించుకొని, పీతల బిర్యానీ చేయించుకొని, రొయ్యల బిర్యానీ చేయించుకొని, గోంగూర మాంసం చేయించుకొని, రాజు కదా, ఇవన్నీ చేయించుకొని కడుపు నిండా తిని ఆ రాత్రి కంటారా నిద్రపోయాడు. ఏమంత సీరియస్గా చూస్తున్నారు తమ్ముడా? కడుపు నిండా తిని చూసిన వాళ్ళు ఏమంటారు? అసలు ఈ రాజానా, బాధ్యత ఉందా? శత్రువులు చుట్టూతో ఉంటే కంటారా నిద్రపోతాడేంటి సార్? శత్రువులు చుట్టూతో ఉన్నారు, ఎట్లా నీకు నిద్ర పట్టింది? మీరు వింటారు కదా వార్త, ఆగండి. ఏం వార్త అయ్యా వినేది? నా దేవుడు ఏమన్నాడు తెలుసా? అషూరీయుడు ఖడ్గంతో చంపబడతాడు. మరి ఖడ్గంతో చంపాలంటే మనం ఖడ్గం పట్టుకొని పోవాలిగా. మనం పట్టుకోవాల్సిన అవసరం లేదు, పట్టుకోవాల్సినోడు పట్టుకుంటాడు. కత్తితో చంపడతారన్నావు కదా, మరి కత్తి పట్టుకుందాం పదా. కత్తి మనం పట్టుకోవాల్సిన అవసరంలో పట్టుకోవాల్సినోడు పట్టుకుంటాడు. ఎవరు పట్టుకుంటారు సార్? అంటే ఇంకొక ఐగుప్తు రాజు ఏమైనా మనకు సహాయం చేస్తాడా? మనుషులు ఎవరు కాదు, మరి ఎవరు వస్తారు? అరే, తెల్లారిన తర్వాత చూస్తారు కదా, ఎందుకు మీరు అనవసరంగా బీపీ తెచ్చుకుంటారు? నేను బిర్యానీ తిన్నానా, మా ఇంట్లో ఇంకా ఉంది, మీరు కూడా తినండి, కావాలంటే ఫుల్గా పండుకోండి. ఫుల్గా పండుకున్నారు. ఆ రాత్రి ఏం జరిగిందో తెలుసా? ఆయన విశ్వాసాన్ని చూసి
గగనము నుండి దేవదూత దూసిన కత్తి చేతబూని ఆ యుద్ధ మైదానంలో అడుగుపెట్టి రాత్రికి రాత్రే 185,000 మంది అశూరీలను ఆ దేవదూత సంహరించేసి. తెలుసా, నువ్వు మౌనంగా ఉంటే నీ దేవుడు మౌనంగా ఉండడం. నీ వేద్యాన్ని దేవునికి అప్పగిస్తే దేవుడే నీ కథన రంగంలో కాలు మోపి శత్రువుకు అపజయం, నీకు జయాన్ని ఇవ్వటం ప్రారంభిస్తాడు. రాత్రి పండుకునేటప్పుడు దేవుని వాగ్దానాలను తలదిండుగా చేసుకో. చుట్టూత ఎన్ని పోరాటాలు, చుట్టూత ఎన్ని శ్రమలున్నా ఆ పోరాటాల మధ్యలో నిమ్మలంగా బ్రతికే కృప దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. యాకోబును శరచ్ఛేదనం చేసి చంపారు. యాకోబును చంపినట్లుగానే పేతురును చంపుదామని జైల్లో వేశారు. వాళ్ళు ఏమనుకున్నారు తెలుసా? రేపు పస్కా పండుగ, పస్కా పండుగ దినాన పస్కా బలి పశువులాగా పేతురును కూడా వేసేద్దాం, లేపేద్దాం, చంపేద్దాం అని ఆ రాత్రి కత్తులు నూరి, ఆకురాయితో కత్తులు నూరారు. మంచి సానబట్టారు, తలతల మెరుస్తూ ఉంది. వేస్తే ఒక్క ఏటుకు తలకాయ మెడ 2 వేడైపోతాయి. మంచిగా నూరు వదిలిపెట్టారు. రాత్రి అంతా ఎంత మరగగూడ పడకూడదని రాత్రి దానికి నూనె రాశారు. మంచి సిద్ధం చేసి పెట్టారు. 14 మంది సైనికులను చుట్టూతా ఉంచారు. ఆ రాత్రి వాళ్ళు అనుకున్నారు, పేతురు గారి గడ్డం కింద చేయి పెట్టుకొని ఈ యేసు ప్రభుని నమ్ముకుంటే నా బతికేంటి అయిపోయింది. ఆయన ఏదో గొప్ప దేవుడని వస్తే నా బతికెంత దరిద్రం అయిపోయింది. అయ్యో దేవుడు దేవుడని దేవుడు నమ్ముకుంటే నా బతికెట్ట అయిపోయింది. అప్పుడు దేవుని వైపు చూసి, ఉన్నావా, అసలు ఉన్నావా? ఉంటే నాకెందుకు ఈ కర్మ, ఉంటే నాకెందుకు ఈ బాధలో అని ఆ రాత్రి అంతా జాగారం చేసి తానేడిసి చుట్టూతో ఉన్న వాళ్ళని ఏడిపించి ఆ రాత్రి జాగారం చేయలా. విచిత్రం ఏంటో తెలుసా? చెరసాల్లో పడేస్తే కాళ్ళకి చేతులకు సంఖ్యలు కడితేనండి ఆ రాత్రి హాయిగా గొరకలు పెట్టి నిద్రపోతున్నాడంట. ఎంత నిద్రపోయాడో తెలుసా? ఆ చెరసాలలోకి దేవదూత దిగొస్తే భలే దర్శనం వచ్చిందే, నాకు భలే కల వచ్చిందే. దర్శనంలో దేవదూత కనపడుతుంది. దేవదూత మనకులాగా డిమ్లైట్ ఉన్నవాడు కాదు. ప్రకటన గ్రంథంలో చూస్తాం, సూర్యుడు ఎంత తేజస్సుతో ఉంటాడో దేవదూత కూడా అంత తేజస్సుతో ఉంటాడట. అంత ఫ్లడ్ లైట్స్ గదిలోకి వచ్చాయంటే చట్టుకొని లేవాలా లేదా? ఏమంటే నిద్రపోయే మనిషి నిద్రపోతుంటే చిన్న 100 వాట్స్ బల్బు వేస్తేనే లేస్తామా లేదా? అట్లా లైట్ అయితే వాళ్ళసం చట్టుకొని లేగుస్తాం. అయితే పేతురు వారు చెరసాల్లో గొరకలు పెట్టి నిద్రపోతున్నాడు. దేవదూత వచ్చి తట్టింది, పేతురు లే అని. పేతురు ఏమనుకుంటున్నాడు తెలుసా? దర్శనంలో దేవదూత కనపడుతుంది, నాకు నా పేరు కూడా తెలిసినట్టుంది. లేచాడు, దర్శనంలో లేచాను అనుకున్నాడు. ఆ తర్వాత బయటకు వచ్చేటప్పుడు ఆ చెరసాల తలుపులు ఉన్నాయి కదా, వాటంతటా అవే తెరుచుకుంటూ ఉన్నాయట. అట్లా బయటకు వచ్చాడు. ఈయన మనిషి ఏమనుకుంటున్నాడు తెలుసా? అబ్బా భలే దర్శనం వచ్చిందే, ఈ చెరసాల తలుపులు కూడా వాటంతటా అవే తెరుచుకుంటూ ఉన్నాయి. దేవదూత నా ముందు నడుస్తున్నాడు, దేవదూత వెనక నేను నడుస్తూ ఉన్నానని ఆ ఊరు గవిని దగ్గరికి వెళ్ళిన తర్వాత దేవదూత అదృశ్యం అయిపోయాడు. ఇది కల కాదు, నిజమని తను తెలుసుకున్నాడు. నేనంట, పేతురు తెల్లారితో నువ్వు చంపబడతావని హేరోదు చెప్తే అలాంటి పరిస్థితుల్లో కూడా హాయిగా నువ్వు ఎట్లా నిద్రపోతావయ్యా? అప్పుడు పేతురు ఏమంటాడు తెలుసా? నేను ప్రశాంతంగా నిద్రపోవటానికి కారణం ఏంటంటే దేవుని వాగ్దానాన్ని తలదిండుగా చేసుకున్నా. దేవుని వాగ్దానాన్ని తలదిండుగా చేసుకున్నావా? ఏంటి ఆ వాగ్దానం చెప్పు. తెల్లారితే నువ్వు చచ్చిపోతావని హేరోదు అన్నాడు. ఆ రాజు అనక మునిపే రారాజు అయిన యేసయ్య యోహాను సువార్తలో నన్ను గూర్చావన్నాడు తెలుసా? నీవు ముసలివాడివైన తర్వాత చచ్చిపోతావు అన్నాడు. నువ్వు ముసలోడు అయిన తర్వాత చచ్చిపోతావు అన్నాడు. ఏం పేతురా, నీకు భయం లేదా? ఏ రోజు రాజు ఏమన్నాడు? తెల్లారితే నువ్వు చచ్చిపోతావు అన్నాడు. పేతురు ఏమంటాడు తెలుసా? రాజు తెల్లారితే చచ్చిపోతావు అన్నాడేమో, రారాజు ఏమన్నాడు తెలుసా? నేను ముసలోడైన దాకా నాకు డోకా లేదు, ముసలోడైన దాకా నన్ను దేవుడు ఏం చేయలేడు. ఎవరు చెప్పారు? చస్తావని రాజు అన్నాడు. రాజు పవర్ఫుల్లోడా, రారాజు పవర్ఫుల్లోడా? ఎవరా రారాజు? మన ఆరాధ్య దైవం ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. బిడ్డలారా, ఒకవేళ మీ శరీరంలో అనారోగ్యం, నువ్వు చచ్చిపోతావేమో అన్నట్లుగా రోగం భయపెడుతుందా? బైబిల్లో ఒక మాట రాసింది,
నీ పిల్లల పిల్లలను నువ్వు చూస్తావు, 4 తరాలు చూస్తావని రోజు అనండి. ఉంటే ఉండని షుగరు, ఉంటే ఉండని బీపీ, ఉంటే ఉండని థైరాయిడ్, ఉంటే ఉండని ఆర్థరైటిస్, ఉంటే ఉండని గుండెల నొప్పి, ఉంటే ఉండని కిడ్నీల నొప్పి, ఉంటే ఉండని మోకాళ్ళ నొప్పి, ఎన్ని రోగాలు ఉన్నా ఒకటే అను, ప్రభా నువ్వు నాకు వాగ్దానం ఇచ్చావు, నా పిల్లల పిల్లలను కనులారా చూసే కృప నాకు ఇస్తావు. ఈ పిల్లలు ప్రయోజకులు అవుతారో లేదో, ఈ పిల్లలు ప్రయోజకులు అవుతారో లేదో బాధ ఉందా? దేవుని వాగ్దానం ఒకటి ఉంది, నీ కన్నుల ఎదుట నీ పిల్లలను ఆశీర్వదిస్తానే. నువ్వు చనిపోయిన తర్వాత కాదు, నువ్వు బ్రతికున్న దినాలలోనే, ఆరోగ్యంతో ఉన్న దినాలలోనే, సజీవునిగా ఉన్న దినాలలోనే నీ పిల్లల క్షేమాన్ని కన్నులారా చూసే కృప దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. దీన్ని ఏమంటారు? విశ్వాసం. ఒకవైపు వాక్యం, రెండో వైపు విశ్వాసం. ఈ 2 ఆయుధాలు నీకుంటే నీకున్న సమస్యలు ఎంత బలమైనవైనా ఇట్టే జయించే కృప దేవుడు నీకు అనుగ్రహించునుగాక.